ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఘోరంగా తెల్లారిందిగా. అరే అన్న అన్న లేరా? రాత్రి అన్నది మర్చిపోయినావారా? అరే శివ, నువ్వు ఊడువు, నేను అడుగుతా. సరేరా. అబ్బో ఏం తుర్ర పోరగాళ్ళు, ఇదంతే అంతేరా, అంత కళ ఇది నిజమా? అబ్బో నిజమే. ఏ పోరగాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, ఉడతారు, సంతారేముర్రా? అమ్మా, నువ్వు కింద పొద్దుగా లేచినవే? మమ్మీ చలి బాగా పెడుతుంది, పండుకోపోవే. పని మొత్తం మేము ఇద్దరం చేస్తాం. నీ బొందరా, నీ బొంద. రోజు పొద్దుగల మీ పెళ్ళాలు వచ్చి పని చేస్తారా? అరే నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారా? అయ్యో ఏం పుట్టిందిరా? గిట్ల పొడతావు. అమ్మా, నన్ను అక్క అన్నిందే. ఏం పుట్టిందా? నీకు ఏం రోగం పట్టిందా? నిన్ను దయ్యంది నా పోరాన్ని గిట్ల దంతాను, గిట్ల కొడతావు. నీకు ఏం రోగం పుట్టిందా? నీ నాశనకాలం గారు తెల్లారి నానగా నీ సుప్రభాతానికి నువ్వు లేస్తలేవు, పని చేస్తలేవు, ఏం చేస్తలేవేమే? నీ పని చేసుడు చల్లబడ లేవో, పని చేయవా? అబ్బో నీ కొడుకులు కనుక చేస్తారు పని. కూరగాయలాడా బొచ్చుడు పని చేస్తారు, నువ్వేం చేస్తానువే? అమ్మా, అది అలా పేరెంట్ కూడా పని చేయకుండానే బాగా దాన్ని మన ఇంటికి వెళ్ళి కొట్టాడు. ఓ బుచ్చగాలోడా, నన్ను ఎవ్వడు కొట్టలే. నేనే 2 రోజులు ఉందామని వచ్చిన. ఏంది మేము బుచ్చగలం అయితే నువ్వు పెద్ద బుచ్చగలం. నువ్వెందుకు వచ్చినావు? మన దగ్గర అడగదే నాకు వచ్చినావా? ఏందే వచ్చి 10 రోజులు అయితే ఎప్పుడు పోతావు? అక్క ఏడుతాంది, ఏడిపియద్దురా అక్కను. ఎడితే ఏమవుతుంది? ఏడవని ఆడబిడ్డని ఏడిపియకుర్రా, ఆడబిడ్డని ఏడితే మంచిది కాదు. మీరెందుకు పని చేస్తారా? అమ్మా, రోజు నువ్వు ఒక కష్టపడబడుతుంది, అందుకే లాస్ అవుతానవే. పొద్దుగాల పాస్కాలు కాచి రారా? అమ్మా, ఈ బాగాలు రాత్రి దాని కల్లా దిగలేదమ్మా. మమ్మీ ఐ లవ్ యూ. నీకోసం ఎంత పని అని చెప్తామే. అబ్బా గంటికే కావచ్చు ఇలా చలి మస్తు పెట్టాను. భార్య, మా అమ్మ అంటే మాకు మస్తు ఇష్టం. కూడా జరుగు, అంత కండ వాసన వస్తుంది, నోటకాయలు కళ్ళు వాసన వస్తుంది. మమ్మీ నీ అవ్వ మీద ఒట్టే, మేము కళ్ళు తాగలేదే. అవ్వని 4 రోజులు బతకనీరా గాడిది. నీ అవ్వ ఇంకెన్ని రోజులు పడుతుంది? ముసలి తాగింది. అన్న, ఈ చలికి ఆ ముసలి సత్తదో ఏందో. అవునా తమ్ముడు, అసలే చలి మస్తు పెడతాది. చలికాలం ముసలు జల్లి చచ్చిపోతారట. మొక్కలు గోరయ్య, మా అవ్వని చావాలంటారు. మీకేమొచ్చిందిరా రోగం? మీకేమొచ్చిందిరా? మీ సంగతి చెప్తా, మీరు ఏంటి ఇంట్లోకి రారి? మీ సంగతి చెప్తా, మీరు ఇంట్లోకి రారి, మీ సంగతి చెప్తా. అమ్మా అయితే గాని ఇవాళ అమ్మ మీద మీకు గంత ప్రేమ ఎందుకు గుట్టుకొచ్చిందిరా? అక్క, నేను చెప్తానే, ఇవాళ 31 కదా, అలా దోచుకొని దావా చేసుకుందామని అమ్మని మెల్లగా బుద్ధలకి తారు. అవునా రా? అయితే గాని నీకు ఈ ముచ్చట ఎట్లా తెలిసిందిరా? వాళ్ళు రాత్రి అనుకోగా విన్నాక్క. అరే, మనం అడుగుతామా పైసలు లేదురా, అక్క అడుగుతూనే ఇస్తుంది. నీ దండం పెడతానే కాలు మొక్తామే, పైసలు అడిగి కాలు మొక్తామే, దండం పెడతామే. సరేరా, నేను చెప్పినట్టు తింటే అమ్మని పైసలు అడిగిస్తా. అక్క నువ్వు చెప్పినట్టు నేను చెప్పు పట్టి కొడతానే. ఏంద్రా కుక్క, నన్ను చెప్పాటి కొడతావా? ఓ అవులే, అక్కని చెప్పాడు కొడతారు ఎవరన్నా.
అక్క అని చలికి నాకే తిరుగుతలేదే నువ్వు అంటే మేము కొట్టుకుంటామే నీ చెప్పు బట్టి. అన్న మన కుక్కలం అయితే అక్కేమైతుంది? అరే తమ్ముడు నీకు గది కూడా తెలియదురా. మన కుక్కలం అయితే అక్క గజ్జి కుక్క, ఎర్ర కుక్క, ఒర్రె కుక్కరా. ఓ బాడు కావాలి మీకు దండం పెడతారా, మీకు కాలు మొక్కుతారా? అక్క అక్కని తిడితే మన అమ్మ పైసలు అడిగేదిరా దావత్కు. ఇవరైనా కాలు. అరే చిన్న నువ్వు కూడా పెట్టా కాలు. కాళ్ళు ఎందుకురా? కాలు మొక్కుతాను ఆయరా. మన దావత్ అద్దారుగా ఎవరైనా నాకు దావత్ ఇస్తారా రా? ఇస్తాంరా, నువ్వు కూడా ఉండరా దావతు. ఎందుకు సారీ అక్క, సారీ అక్క, సారీ అక్క, సారీ అక్క తప్పైంది ప్లీజ్. అమ్మని పైసలు అడిగి దావత్కు. నన్ను ఇంకోసారి తిడతారా మరి? చెప్పలేసుకోరు మరి. వేసుకున్నాం. అడిగిస్తా. అమ్మాయి బయట అందరు చూస్తారే. ఇంట్లోకి రానియే. ప్లీజ్. ఇంకొకసారి లొల్లి వేసిరనుకో ఈపులు వలుగుతాయి. చాయ్ పెట్టి నా మొఖం కడుకోరచ్చి. అరే మీరు ఎంతమంది దావత్ చేసుకుంటారా? లవ్లీ ఊతోలం 15 మంది ఉన్నాం అక్క. మాకు 1 కిలో చికెను 2 బాటల కాళ్ళు గంతే. 15 మందా? గంత మంది అంటే కిలో చికెన్ ఏం చాలుతుందిరా? మనిషికి 2 ముక్కలు వస్తుంది, ఇంత కళ్ళు వస్తుంది, గంతేగారా? ఓ అక్క అమ్మని నువ్వు ఎక్కువ పైసలు అడిగి అప్పుడు మనిషికి 2 కాదు 4 ముక్కలు తింటాం. నీ బొందరా నీ బొంద. మన పైసలు పడవే మంది పెడతావారా? మరి ఏం చేయమంటావే? అరే నాకు ఒక కిక్క వచ్చింది చెప్పనా? చెప్పు. అరే ఇలా బావత్తని ఫోన్ చేసిండ్రా. అన్న అక్క పట్టు దగ్గర పోరా. బావత్తానేమో అక్క తీపుతుంది. ఓ పోడా సరిపే సరిచింది అనుకో గోడ బల్లి కత్తావు. అక్క అని మాటలు పట్టించుకోకే, నువ్వు చెప్పు. బాబా నువ్వు నేను తమ్ముళ్ళు అందరం కలిసి పొలకడ దావత్ చేసుకున్నావురా. ఏంది నీతోని బావతోని దావతా? మీతో దావత్ అంటే తిన్నట్టు తాగినట్టు. ఏంద్రా గట్ల అంటారు? అరే ఇలా బావత్తాండు దావత్ మొత్తం బాగా పొక్క పెడదాం. నేను చెప్తా తీసుకురేమ్రా. అక్క అమ్మాయి పైసలు ఆడిపోయే దావత్ చేసుకుందాం. సరేరా మొహం కట్టుకున్న పారి. అమ్మ బాగా పెట్టిపోయండి. అలా చిన్న పాపోళ్ళు మైసమ్మ చేసుకుంటే వేరు బిడ్డ. ఎప్పుడు వస్తాడే? ఇక వాళ్ళ ఒళ్ళు ఇంటికి పోతే కాళ్ళు ఉంటుంది అయ్యకు. ఎప్పుడు వస్తాడే ఉన్నాను ఒక పొడి ఏం చేస్తాడు? అమ్మ మా బాపని తిట్టినా అనుకో మంచిగా చెప్తానా. మీ అయ్యని తిడితే బాగానే రేసం వస్తుందేమో నీకు. నువ్వు సప్పుడే కూకోయే. అమ్మ అక్క నిన్నే ముచ్చట అట్నే. దీనికి లొల్లి అంటే బాగా సంబరం రా అన్న. ఊకోరా ఏంటిదే ముచ్చట? అమ్మ బావా నేను తమ్ముళ్ళు అందరం కలిసి మన పొలం కాడ దావత్ చేసుకుంటామే, మాకు పైసలు ఇవ్వవా అని. అబ్బ బిడ్డో పొలం కాన్నా అద్దు బిడ్డో మన పొలం కాడిక. మన పొలం పక్క పొంటి ముసలి చచ్చిపోతే అందులోనే బొంద పెట్టిరు. అది దయ్యమై తిరుగుతుంది బిడ్డో. పైసలు ఇవ్వడతా అని చెప్పి దయ్యం కథ చెప్తానా ఆన నాకు? మా ఇత్తగాని ఇక్కడనే దావత్ చేసుకోరే. నాకు ఏమద్దు, మా ఇంటికన్నా కూర గతికిలేదా పువ్వు గతికిలేదా నేను మా అక్క ఏడవకే ఊకోయే. మా అత్త చిటికి అయితే నాకు ఎన్ని పైసలు కన్నా అన్ని పైసలు ఇస్తుంది. అరే పెడితే పెళ్లి కొడతా లేకుంటే సాగు కొడతావా అని మా ఇత్తతే. అక్క అమ్మ పైసలు ఇస్తానన్నది కదా, మళ్ళీ ఎందుకు ఎడతానవే? ఊకోయే. ఓ పిసపోడా నేను ఎడతలేను. అమ్మను ఎట్లా పైసలు అడిగితే ఇస్తుందో నాకు బాగా తెలుసురా, అందుకే యాక్టింగ్ చేస్తాను. అయితే గాని నువ్వెందుకు చిటికలు అవుతున్నావురా? చిట్కలు అయితే మీ అత్త పైసలు ఇస్తాయన నాకు ఇవ్వాలి. పిసా గాడిది తయారైదాం పారు అన్నాడు. అమ్మా మేము పోతున్నామే. అయితే కానీ ఆడ కూర అయినాక ఇంత కళ్ళున్ను కూర ముక్కుర్రి మర్చిపోకుర్రి. సరేనే మొక్కుతాను. అరే శివగాడేర్రా ఆడు కళ్ళు పట్టుకొని ఆ నుంచి అటే వస్తాను అక్క. ఎంతసేపు ఒక సంచలనం అయ్యి పొలం ఏ పాటు దూరం ఉన్నదిరా. ఎందుకు లేట్ అయింది? నాకేం తెలుసు బావ, అక్కని అడుగు. నీ లేట్ చేసినా మీరే లేట్ చేసిర్రు. మేమైనా కాటుగా పావుడోలు లిప్పికులు పెట్టుకుంటా లేట్ అయింది. కూడా నాకు తిక్కలేసింది అనుకో లేవట్టెత్తా పూరంతో బాగా వచ్చేటట్టుగా బతికి వీడు, లేకపోతే నా చేతులు వచ్చేదానివి. ఎందుకు ఉండరాదు? అయితే నీకు పానం మంచిగా నచ్చినట్టున్నది. 10 రోజుల నుండి మా ఇంట్లో లేవు, అందుకనే ఇట్లా వచ్చింది. అక్క కానీ తిందాం, ఆకలి అవుతుంది. రాలే ఆడదా. అక్కయ్ అగ్గి పెట్టేదే నువ్వు వెయ్యలేదారా? నేను ఎక్కడ వేసిందే అని నువ్వే తాగుతుంది. అమ్మతో ఇప్పుడు అగ్గి పెట్టిట్టారా? అక్క అగ్గి పెట్టాలి అడగని దగ్గర ఉంది. నేను అడగా, నువ్వే అడుగు. నాకు ఇయ్యాడు. అగ్గి పెట్టి ఒకసారి
మీరు అందరు ఇక్కడ ఏం చేస్తారు? అరే ఇక్కడ మేము దావా చేసుకుంటాం, కళ్ళు తెచ్చుకున్నాం, కోడికూర తెచ్చుకున్నాం, మా బావ కూడా వచ్చిండు. దిక్కుమాల పోడా ఇక్కడ దావత్ అవుతుందా నూరందరూ పిలిచి చెప్పురా చెప్పు. దిమాక్ ఉంటారా నీకు? నేను అగ్గి పెట్టిస్తా కానీ నేను చూస్తా. ఏడకత్తవరా సరే ఇలా రెండే పుల్లలు ఉన్నాయి కారా. ఉన్నోడు నాన్న ఏడ్చిందట, లేనోళ్ళు లేక ఏడ్చిందట. పాపం పోనే పాసిరిస్తాడు నీ అసలు ఇంటికి ఊరేసుకున్నాడట. ఓ అదినే ఈడ కూర కోడ అయ్యేటట్టున్నది. అరే నీ థమ్సా పట్టుకొస్తా ఉన్నుర్రా. అరే లట్టుగా బావ అందరిని మర్చిపోతాను రా. మా అక్కని మర్చిపోకుంటే చాలు అంతే. పట్టురా తిందాం. తమ్ముడు కూరగాంచీరా. అక్క మనకు అమ్మ ఏమని చెప్పిందే, కొంచెం మొక్కు అని చెప్పలే కానీ. ఏం చెప్పిందిరా? ఈ మొక్కుడు చల్లకుండా పోరి మొక్కు. మొక్కుడు లేదేం లేదు అప్పుడే కుక్కరి. మొన్న మా అమ్మ మొక్కపోతే మా బాపుకు ఎరగ పెట్టింది. ఉన్న కూర అంతా మీ అయ్యి ఒక్కడే తిన్నాక ఎరగబెట్టదారా మరి? కూరకి నా వరకు దయ్యం లేదు గీయం లేదు సప్పుడెక్క తినూరేమో. అద్ద అక్క అయ్యాకే. ఓ పోడా సరిపోయి సరిచిందనుకో దౌడ పని రాలుతాయి. దయ్యం లేదు గీయలేదు సప్పుడక్కడ. అబ్బా ఓ దొంగ పడుకో నన్ను ఎందుకు పెట్టినవరా? ఓ అదినా నేను ఎవరు కొట్టలేదు. అక్క ఆ దయ్యమే కొట్టిందే. దయ్యం లేదు నీ మోకం కొట్టి మళ్ళీ ఎవరో కొట్టిరానంటాను. అక్క నువ్వు గజ్జరి సప్పుడు వస్తుంది. నీ మోకం అది నా పట్టగొలుసు తప్పురా. పట్టగొడుసులా? అక్క మళ్ళీ వస్తుంది. ఓ అక్క పోరి ఆ పట్ట గోసులు కాదే నిజంగా దయ్యమేనే. దయ్యం లేదు గీయం లేదు అది నా ముంగడికి వచ్చింది అనుకో దాన్ని తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటా. నీ మోకం ఉన్నదారా? ఏంది ఇప్పటిదాకేమో అంటివి కదనే ముందుగాలలే లే. ఏమైంది? నా తోలు తీసి చెప్పులు కొట్టించుకుంటావా? ఏమంటున్నావు? మీరందరు లైన్లో నిలబడుర్రి. మళ్ళీ మనందరం కలిసి దావత్ చేసుకుందాం, మస్తు తిందాం. ఇవాళ నేను మీ అందరితోటి మస్తు దావత్ చేసుకుందాం అని వచ్చిన. దావచ్చురు చిచి నీతో మాకేం దావతే కావాలంటే అల్లకెళ్ళి 2 ముక్కలు తీసి మొక్కుతాం సప్లెక్క తినిపో. ఏందే నాతో కనుక ఇవాళ దావత్ చేసుకోలేదు అనుకో ఈ కోడి కూరతో ఇష్టపెట్టా మీ అందరు రక్తాలు తాగుతారు. ఓ దిక్కుమల పోరి దయ్యమ్మకు చెప్పినట్టుందామే దావత్తు కూర్చుందాం. మర్యాద లేకుండా గట్ట మాట్లాడతాను. ఇక్కడ ప్రాణాలు అవుతాని అంటే వదినలేదు తొక్కలేదు. ఒక్క నువ్వు ఇటు రావే నాకు భయం అవుతుంది. నువ్వు ఇట్రాయే నువ్వు ఇట్రా చక్క కూసోరి. మిమ్మల్ని నేనేమన్నా మస్తు దావత్ చేసుకుందాం. పెట్టు. అరే నీ రాకముందుగా పోకున్నారా? అయితే కానీ థమ్స్అప్ లేదు బావా. థమ్స్అప్ లేదురా. అయితే ఇంక ఎవరురా కొత్త ఘోరంగా ఉన్నాయండిరా జడలు వేసుకొని. ఆమె అక్క దోస్తు బావా. చిచి ఇది నా దోస్తేంది? నువ్వు అస్సలు అర్థం కావే నాకు. అది నీకే కాదు బాబా ఎవరికి అర్థం కాదు. దయ్యాన్ని మొక్కిలారా మరి? అరే నీ చిన్నప్పుడు దయ్యాలను ఉరికించుకుంటూ కొట్టిండ్రా. మాటలు ఇప్పుడు మాట్లాడకు బాబా, అవి వింటే కోపానికి వస్తాయి. కోపం కాదురా అన్న, అవి వచ్చి మన మధ్యలో కూర్చుంటాయి. రాని బండకేసి ఉతుకుతుందా అవ్వ. ఏందిరా నన్ను బండ కొడతా అంటావా? ఏ పొల్ల నిన్నలే దయ్యాన్ని అన్నా. బావా ఈవే 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 దయ్యమే. అయిపోయి
ఇసొంటి కూర తినక మస్తు రోజులైందే. మస్తు రోజులైందా? మేము రాంగ తొవ్వాల ఇస్తార్లు ఉన్నాయి, రాత్రి కూడా దించిపోసినట్టున్నారు. నువ్వు తినలేదా? మీ మొక్కుడు పాడుగాను, మీ మొక్కుడికి అగ్గి పెట్టా. ఏందక్క గట్లంటాను? మీకు ప్రతి ఆదివారం బేస్తారం మంచిగా కలర్ కలర్ అన్నం పెట్టి కౌసు కూర పెట్టి మస్తు మొక్కుతారు కదా, వాళ్ళు ఇంకా కోడిగుడ్డు కూడా పెడతారు. అక్క కలర్ అన్నం అంటే ఏంటిదే? మీ కలర్లు పాడుగాను, మీ కలర్ఫుల్ కనబడడం కోసము ఆల్రెడీ చచ్చిన మాకు కడుపులు చంపుతారు కదరా. అక్క కలర్ అంటే ఏంటి? నేను చెప్తారా? చెప్పక్క. మీ పానాలు మంచిగా ఉండాలని మాకు కౌసు కూర తెచ్చి 3 బజార్ల కాడ దింపిపోతారా మీ మొల్దారాలు దెంప. అట్లా కౌసు కూర తెచ్చి మీకు మస్తు సార్లు మొక్కినాం 3 బజార్ల కాడ. మీ మొక్కుట్లా మా అన్నవాడ మొక్కేటోళ్ళు చక్కగా మొక్కుతారా. ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, నిమ్మకాయలు, జీడి గింజలు, మన్ను, మశానం అన్ని పోసిపడతారు. ఆఖరికి ఆవాలు కూడా పోసిపడతారు కదరా. ఎట్లా తింటాం రా మేము? ఆవాలు ఎందుకు అక్క? ఆవాలు పోస్తే మళ్ళీ మీ ఎంబడ రామంటా మేము. అవ్వక్క దయ్యాలు తెల్ల చీరలు కట్టుకుంటాయిగా, నువ్వెందుకు కర్ర చీర కట్టుకున్నావు? ఏందిరా దయ్యాలు తెల్ల చీర కట్టుకుంటే అని మీకు ఎవరు చెప్పిర్రా? మస్తు సినిమా చూసినావు. దయ్యాలంటే తెల్ల చీరలు కట్టుకొని నెత్తాన్ని తీరబోసుకొని అంటే పడవుతాయి. నీ మొక్కం రా, నీ మొక్కం. దయ్యాలంటే తెల్ల చీరలే కట్టుకున్నారా? మా ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుంటాం. అయితేవేనక్క నువ్వు ఎప్పటికి నెత్తి తిరవసుకొని తిరుగుతావు కదా, నీ ఎంటికలు మంచిగా ఉన్నాయి. నువ్వు ఏ పార్లర్ పోతావు? నీకు పార్లర్ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? అవ్వక్క నేను ఒక్కొక్క ముచ్చటాడిగానా? అడుగురా. నువ్వు ఎట్లా చచ్చినావు? నా మొగుడు పట్టు చీర కొనిమంటే కొనియలేదు, అందుకే బాయిల దుంకి చచ్చినా. అయితే మొన్న తెచ్చిన ముసల్లానే నువ్వు కాదా? ఏందిరా నీ కంటికి నేను ముసల్దాన్లా కనబడుతున్నా రా? మా అమ్మ చెప్పింది ఇక్కడ ఒక ముసల్దాయం తిరుగుతుందని. అది నువ్వు కాదా? నేను ఆ ముసల్దాన్ని కాదురా. ఆ ముసల్దాన్ని చుట్టాలు చచ్చిపోతే ఆమె దొలకొత్తా అని వేయింది. నేను ఇక్కడ కాపలా కూర్చున్నా. వాళ్ళొక్క ముచ్చడు అడగన్నా? మీ ముచ్చట్లు పాడగాను, ఆల్రెడీ చచ్చినా నన్ను ఇంకేం ముచ్చట్లు అడుగుతారా రే? అదే మస్తు తిన్నారా. దావత్ మంచిగా కావాలంటే మా దోస్తుల్ని పిలుచుకొస్తా, మీరు ఇక్కడనే ఉండండి. సరే దాని దోస్తులు తీసుకొస్తా అంటాంది, జల్ది ఇడికెళ్ళి ఉరుకుదాం పారా. నీకు దావత్ ఇద్దామంటే ఆగమాగమైందే. ఇంటికి నువ్వే దావత్ ఇవ్వాలి. సరేరా. ఏడికి పోతుర్రా? దావత్కు నేను వద్దా? దానికైతే దయ్యంతో దావత్ చేసుకున్నావు. వెల్కమ్ టు మనదేవి ముచ్చట్లు. చూసిరు కదా మా ఈ లఘు చిత్రం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే గంట అయితే గట్టి కొట్టుర్రి, లేకపోతే అందరికీ నమస్కారం. మనదేవి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 31 దావతులు జాగ్రత్త చేసుకోరి.